హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో గురించి అయితే మాట్లాడుకుందాము అండ్ సాటర్డే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాము. సో ఓవరాల్గా 7 జోడీస్ ఎలా గేమ్ ఆడారు ఈ వీక్ అంతా అనేది మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో వచ్చేసరికి ఈ వీక్ అంతా గేమ్ అనేది 7 జోడీస్ ఎలా ఆడారు అనేసి జడ్జెస్ అయితే ఫుల్ హార్ట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు గేమ్స్ బాగా ఆడారని, లేదా బ్రోకెన్ హార్ట్ ఇచ్చారంటే సరిగ్గా ఆడలేదు, వీళ్ళకి నచ్చలేదు అని. సో ఈ కాన్సెప్ట్లో వచ్చేసరికి 6 జోడీస్కి అయితే ఫుల్ హార్ట్స్ అయితే ఇచ్చారు. అనిల్ గారు, లయా గారు, రాధా గారు, వీళ్ళు ముగ్గురు అయితే ఫుల్ హార్ట్స్ అయితే ఇచ్చారు. సో ఒక్క జోడీకి అయితే రాధమ్మ బ్రోకెన్ హార్ట్ అయితే ఇచ్చింది. సో వాళ్ళు వచ్చేసరికి వసంతి అండ్ కళ్యాణ్. సో కళ్యాణ్ బిహేవియర్ వల్ల రాధా గారికి నచ్చక వాళ్ళకైతే బ్రోకెన్ హార్ట్ ఇచ్చింది. లయా గారు అండ్ అనిల్ గారు అయితే సో ఫుల్ హార్ట్స్ అయితే ఇచ్చారు. సో అది కూడా వాసంతి కోసం. సో ఈ వీక్ అంతా కళ్యాణ్ అయితే వాసంతిని హేట్ చేస్తూనే ఉన్నాడు. బట్ వాసంతి అవేం పెట్టుకోకుండా గేమ్స్ వచ్చినప్పుడు తను 100% తను ఇచ్చింది. అండ్ తను ఏడుస్తున్నట్టు బయటకు అయితే చెప్పకుండా లోపల దాచుకొని బాధపడుతూ ఉంది. సో దానికోసం అయితే వీళ్ళు ఫుల్ హార్ట్స్ అయితే ఇచ్చారు. సో మనం కూడా చూసుకున్నట్లయితే సో కళ్యాణ్ అయితే వాసంతి మీద కొంచెం అగ్రెషన్ అయితే చూపించాడు. అండ్ లాస్ట్ ఎపిసోడ్ నుంచి కళ్యాణ్ అనేది వెళ్ళిపోదాము అన్న దాని మీదే ఉన్నాడు. సో దానికైతే ఇంట్రెస్ట్ అయితే లేదు షో మీద. ఎందుకు అంటే లాస్ట్ టైం బాండ్ క్రిటిక్స్ తగ్గాయి అండ్ గేమ్స్లో వీళ్ళు ఫాల్స్ ఆడారు కదా. సో దాని ఫౌల్స్ అవన్నీ తీసేసి వీళ్ళకి ఇచ్చిన పాయింట్స్ అవన్నీ కళ్యాణ్కి నచ్చక, సో అప్పటి నుంచి తనకి ఇక్కడ ఉండాలి అనిపించక, సో అదంతా ఎవరి మీద చూపించాలో తెలియక వాసంతి మీద అయితే అలా చూపించాడు. ఫస్ట్ అయితే అది జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఉన్న 7 జోడీస్లో ఎవరైతే ఫేక్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారో, అంటే కేవలం బాండ్ క్రిటిక్స్ కోసమే వీళ్ళకి బాండ్ ఉన్నట్టు మన దగ్గర యాక్ట్ చేస్తున్నారు. సో వీళ్ళకి నార్మల్గా అయితే వీళ్ళకి అసలు అండర్స్టాండింగే లేదు అని మీరు ఏ జోడీని అయితే అనుకుంటున్నారో వాళ్ళ మీద ఈ రెడ్ శాండిల్ అనేది వేయాలి అనేసి అయితే చెప్పారు. అందులో ఫస్ట్ వచ్చేసరికి నటరాజ్ అండ్ నీతు అయితే వాసంతి అండ్ కళ్యాణ్ మీద అయితే వేశారు. సో కళ్యాణ్ అయితే బాండ్ క్రిటిక్స్ గురించే మాట్లాడతారు. సో వీళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ లేదు, ఎప్పుడు వాసంతి మీద సీరియస్ అవుతూ ఉంటాడు. గేమ్స్ వస్తే అవన్నీ పక్కన పెట్టి గేమ్స్ ఆడతాడు, అంటే బాండ్ క్రిటిక్స్ కోసమే కదా వీళ్ళు ఇలా చేస్తుంది అనేసి అయితే అన్నారు. ఆ తర్వాత నూకరాజ్ అండ్ ఆయిషా అయితే భాను అండ్ జానుకి అయితే వేశారు. ఏంటంటే వీళ్ళు భాను అండ్ జాను లేచిన దగ్గర నుంచి మా 24 అవర్స్ మా బాండ్ క్రిటిక్స్ కోసమే మేము ఇలా ఉన్నాము, బాండ్ క్రిటిక్స్ కోసం ఇది, మీరు కూడా బాండ్ క్రిటిక్స్ కోసం ఇలా చేయండి అలా చేయండి అనేసి ఎప్పుడు చూసినా వాటి గురించి మాట్లాడతారనేది చెప్పారు. అండ్ తర్వాత సోనియా అండ్ సిద్ధు అయితే సేమ్ భాను అండ్ జానుకే వేశారు. సో సేమ్ నూకరాజ్ నాతో కూడా జాను చాలాసార్లు చెప్పింది మీరు ఇలా ఉండండి అలా ఉండండి బాండ్ క్రిటిక్స్ తగ్గుతాయి అని చెప్పిందని చెప్పారు. తర్వాత భాను అండ్ జాను అయితే మహేష్ అండ్ శాండ్రాకి అయితే వేశారు. సో వీళ్ళు ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చారో అప్పటి నుంచి మహేష్ అయితే ఇలా చెయ్యి బాండ్ క్రిటిక్స్ తగ్గుతాయి. సో మహేష్ అన్న కూడా బాండ్ క్రిటిక్స్ గురించే మాట్లాడుతూ ఉంటాడు. సో బాండ్ క్రిటిక్స్ అని లాస్ట్ వీక్ అంతా బాండ్ క్రిటిక్స్ తగ్గుతాయి, బాండ్ క్రిటిక్స్ అని దాని గురించి అయ్యింది. సో వీళ్ళైతే ఫేక్గా ఉన్నారనుకుంటున్నామని. తర్వాత ఆమీర్ అని అభిమానికని అడిగారు. సో వాళ్ళు కూడా జాను అండ్ భానుకే ఓట్ వేశారు. సో వీళ్ళు సేమ్ యాజ్ వాళ్ళు ఎలా అయితే చెప్పారో సిద్ధు అండ్ సోనియా, నూకరాజ్ అండ్ ఆయిషా అలాగే చెప్పారు వీళ్ళు కూడా. అండ్ తర్వాత కళ్యాణ్ అండ్ వాసంతిని అడిగారు. సో మహేష్ అండ్ శాండ్రా, నేను చెప్పాను కదా జాను అండ్ భాను ఏం చెప్పారు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వచ్చిన తర్వాత వీళ్ళు బాండ్ క్రిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు అనేసి, కళ్యాణ్ అండ్ వాసంతి కూడా వాళ్ళ గురించి అలాగే చెప్పారు. ఇలా అయితే ఒక జోడీ గురించి ఇంకో జోడీ అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది చెప్పారు. అండ్ తర్వాత ఈ వీక్ బాండ్ క్రిటిక్స్ వచ్చేసరికి మనకి జడ్జెస్ ఎవరికి ఏమేమి ఇచ్చారు ఎలా ఇచ్చారని మనం మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ వచ్చేసరికి రాధమ్మ అయితే అవుట్ ఆఫ్ 15కి అయితే ఇవ్వాలి, లయా గారు అయితే అవుట్ ఆఫ్ 20కి, అనిల్ గారు కూడా అవుట్ ఆఫ్ 15కి అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ అయితే మహేష్ అండ్ శాండ్రా గోల్డెన్ కపుల్కి అయితే వీళ్ళు బాండ్ క్రిటిక్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ వచ్చేసరికి లయా గారు అవుట్ ఆఫ్ 20కి అయితే 15 ఇచ్చారు, రాధమ్మ వచ్చేసరికి అవుట్ ఆఫ్ 15కి 12 ఇచ్చారు, అనిల్ గారు వచ్చేసరికి అవుట్ ఆఫ్ 15కి 13 ఇచ్చారు. సో వీళ్ళ టోటల్ అయితే 40. వీళ్ళకి పాతవి ఒక 35 ఉన్నాయి, ఇప్పుడు ఒక 40 వచ్చాయి, 75. అవుట్ ఆఫ్ 125కి వీళ్ళ స్కోర్ వచ్చేసరికి 75. ఆ తర్వాత భాను అండ్ జానుకి అయితే లయా గారు అవుట్ ఆఫ్ 20కి 18 ఇచ్చారు, రాధమ్మ అవుట్ ఆఫ్ 15కి 14 ఇచ్చింది, అనిల్ గారు అవుట్ ఆఫ్ 15కి 14 ఇచ్చారు. సో వీళ్ళ టోటల్ వచ్చేసరికి 46 అవుట్ ఆఫ్ 15. సో వీళ్ళకి పాతవి అయితే ఒక 70 ఉన్నాయి, ఇప్పుడు వచ్చేసరికి 46 వచ్చాయి. టోటల్ వచ్చేసరికి 116 అవుట్ ఆఫ్ 125కి. తర్వాత నటరాజ్ అండ్ నీతు, సో వీళ్ళకి వచ్చేసరికి లయా గారు అవుట్ ఆఫ్ 20కి 17 ఇచ్చారు, రాధమ్మ అవుట్ ఆఫ్ 15కి 13 ఇచ్చింది, అనిల్ గారు అవుట్ ఆఫ్ 15కి 14 ఇచ్చారు. సో వీళ్ళ టోటల్ సరికి 44 అవుట్ ఆఫ్ 15. సో వీళ్ళకి ప్రీవియస్గా 45 ఉన్నాయి, ఇప్పుడు జడ్జెస్ అయితే 44 ఇచ్చారు. 89 అవుట్ ఆఫ్ 125కి వీళ్ళకైతే 89 అయితే వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నూకరాజ్ అండ్ ఆయిషా, వీళ్ళకి వచ్చేసరికి లయా గారు అవుట్ ఆఫ్ 20కి అయితే 17 ఇచ్చారు, రాధమ్మ అవుట్ ఆఫ్ 15కి 12 ఇచ్చింది, అనిల్ గారు అవుట్ ఆఫ్ 15కి 12 ఇచ్చారు. సో వీళ్ళ టోటల్ 41 అవుట్ ఆఫ్ 50.
వీళ్ళకి ఇంతకు ముందర ఒక 40 ఉన్నాయి, ఇప్పుడు ఒక 41 కదా, 81 అవుట్ ఆఫ్ 125 అయితే వచ్చాయి వీళ్ళకి. కళ్యాణ్ అండ్ వాసంతి గురించి మాట్లాడుకుందాం. సో వీళ్ళకైతే లయా గారు 20కి అవుట్ ఆఫ్ 15 ఇచ్చారు, అవుట్ ఆఫ్ 15కి 10 ఇచ్చారు. రాధమ్మ అనిల్ గారు అవుట్ ఆఫ్ 15కి 11 ఇచ్చారు. సో వీళ్ళకి 36 అయ్యాయి అవుట్ ఆఫ్ 50కి. వీళ్ళకి 50 పాయింట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇప్పుడు ఒక 86 అవుట్ ఆఫ్ 125. సో సోనియా అండ్ సిద్ధు, సో వీళ్ళకి వచ్చేసరికి లయా గారు 20కి అవుట్ ఆఫ్ 15 ఇచ్చారు, రాధమ్మ అవుట్ ఆఫ్ 15కి 12 ఇచ్చింది, అనిల్ గారు అవుట్ ఆఫ్ 15కి 11 ఇచ్చారు. సో వీళ్ళు టోటల్ 38 అవుట్ ఆఫ్ 50. సో వీళ్ళకి పాత అయితే 15, జడ్జెస్ అయితే 38 ఇచ్చారు కదా, వీళ్ళు 53 అవుట్ ఆఫ్ 125 వీళ్ళకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆమీర్ అండ్ అభిమానిక. సో వీళ్ళకి వచ్చేసరికి లయా గారు అవుట్ ఆఫ్ 20కి 16 ఇచ్చారు. సో రాధమ్మ అవుట్ ఆఫ్ 15కి 13 ఇచ్చింది, అనిల్ గారు అవుట్ ఆఫ్ 15కి 13 ఇచ్చారు. సో వీళ్ళకి టోటల్ వచ్చేసరికి 102 అవుట్ ఆఫ్ 125. సో టోటల్గా జడ్జెస్ ఇచ్చిన బాండ్ క్రెడిట్స్, వీళ్ళ దగ్గర ఉన్న స్కోరు అవి టోటల్ చేసిన తర్వాత ఎవరు ఫస్ట్ సెకండ్ ప్లేసుల్లో ఏ జోడీస్ ఉన్నారనేది చెప్పుకుందాం. సో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి కళ్యాణ్ అండ్ వాసంతి ఉన్నారు, అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి నటరాజ్ అండ్ నీతు, థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి భాను అండ్ జాను, ఫోర్త్ ప్లేస్ నూకరాజ్ అండ్ ఆసియా, ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి మహేష్ అండ్ శాండ్రా, సిక్స్త్ ప్లేస్లో వచ్చేసరికి అమీర్ అండ్ అభిమానిక, సెవెంత్ ప్లేస్లో వచ్చేసరికి సోనియా అండ్ సిద్ధు. సో ఈ వీక్ అయితే మనకు ఆల్రెడీ చెప్పున్నారు, లాస్ట్ వీకే డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అనేసి. లాస్ట్ వీక్లో నో ఎలిమినేషన్ పెట్టారు కదా. సో ఈ వీక్ అయితే మనకి డబుల్ ఎలిమినేషన్ ఉండడంతో సోనియా అండ్ సిద్ధు, సో ఈ వీక్ అయితే అమర్ అండ్ అభిమానిక, సోనియా అండ్ సిద్ధు, సో వీళ్ళైతే లిస్ట్లో ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య ఎవరిని సేవ్ చేస్తారు అని అయితే మిగతా జోడీస్ ఉంటారు కదా, 5 మెంబర్స్ని అయితే జడ్జెస్ అయితే అడిగారు. సో వాళ్ళని అయితే మీరు ఎవరైతే సేవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే రాయమనేసి వాళ్ళకైతే కొన్ని స్లేట్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ అయితే కళ్యాణ్ అండ్ వాసంతి అయితే అమర్ అండ్ అభిమానికని అయితే సేవ్ చేద్దాం అనుకుంటున్నారంట. అండ్ సెకండ్ అయితే నటరాజ్ అండ్ నీతు ఏం రాశారంటే సోనియా అండ్ సిద్ధుని ఏమైతే రాశారు, సో వీళ్ళని సేవ్ చేయాలనుకుంటున్నాను అనేసి. మహేష్ అండ్ శాండ్రా కూడా సోనియా అండ్ సిద్ధుని సేవ్ చేయాలి అనుకుంటున్నామని రాశారు. నూకరాజ్ అండ్ ఆయిషా కూడా సోనియా అండ్ సిద్ధుని సేవ్ చేయాలి అనుకుంటున్నామని రాశారు. భాను అండ్ జాను అయితే అమర్ అండ్ అభిమానికని సేవ్ చేయాలి అని రాశారు. ఇలా అయితే రాశారు. సో సోనియా సిద్ధుకి 3 ఓట్లు పడ్డాయి, అమర్ అండ్ అభిమానికకి 2 ఓట్లు. సో ఈ సాటర్డే ఎపిసోడ్లో అమీర్ అండ్ అభిమానికని ఎలిమినేషన్ చేసి సోనియా అండ్ సిద్ధుని అయితే సేవ్ చేశారు. సో సోనియా అండ్ సిద్ధు వచ్చేసరికి మనకి సండే ఎపిసోడ్లో అయితే ఎలిమినేషన్ అవుతారు. అది ఎలా అవుతారు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.